ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుచరణారవిందాభ్యాం నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్య శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణ నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. అస్య శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. ఆంగీరస మహర్షి ధనలోపునికి చేసినటువంటి తత్వబోధన గురించి వివరిస్తూ ఉన్నారు. ఓ మునిశ్రేష్ఠులారా మరియు ఓ ధనలోభి, నీకు కలిగినటువంటి సంశయమునకు సమాధానం చెప్తున్నాను వినుము అని అంగీరసుడు చెప్తూ ఉన్నాడు. కర్మ వలన ఆత్మకు దేహాధారణ సంభవించుచు ఉన్నది. కావున శరీర ఉత్పత్తికి కర్మయే కారణమగుచున్నది. శరీరాధారణం వలన ఆత్మకు కర్మము చేయవలను కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుతుంది. స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొలిసారిగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దానిని మీకు నేను వివరించుచూ ఉన్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహం ఆకారంగా ఆవహించి వ్యవహరించున్నది అని అంగిరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచూ ఉన్నాను కనుక ఇంకనూ నాకు వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచున్నది కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరాడు. అప్పుడు ధనలోభునితో ఆంగీరసుడు ఇట్లా చెప్తున్నాడు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మే అహం అను శబ్దం సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమై పరమాత్మనః అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరానికి లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము, బుద్ధి సాక్షి, జ్ఞానరూపి, శరీరేంద్రియాలు మొదలుగా అన్నియు వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిగా ప్రకాశించుచు ఉండేదే ఆత్మ అనవడును. నేను అన్నది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపజేస్తోందో అదే నేను అని నిశ్చయించుకొనుము. అందుచేత అస్థిరమరుగు శరీరేంద్రియాలు కూడా నామరూపములతో నుండి నశించునువేగాక ఇట్టి దేహాదులకు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు మరియు స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూడింటి యందు నేను నాది అని వ్యవహరించేది ఆత్మ అని గ్రహించుకునుము. ఇనుము సూదంటి రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్లుగా శరీర ఇంద్రియాలన్నీ కూడా దేనిని ఆశ్రయించి తిరుగుతూ ఉన్నాయో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేస్తున్నాయి. ఎలాగంటే నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేకుండా గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోయి తిని సుఖంగా ఉన్నది అనుకున్నదే ఆత్మ. దీపము గాజుబుడ్డులో ఉండి ఆ గాజును ఏ విధంగా ప్రకాశించినట్లయితే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశించుచు ఉన్నది. ఆత్మ పరమాత్మ స్వరూపం అగటం వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువు ఏదైతే ఉన్నదో అది ఏ పరమాత్మ అని గ్రహించము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమునందు జీవాత్మ అని అర్థము.
తత్ అనే పదమునకు సర్వజ్ఞ ద్విగుణీకృత్వ విశిష్టమైనటువంటి సచ్చిదానంద స్వరూపము అనే అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల యొక్క స్వరూపమని బోధించెను. ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములందు ధర్మములను సర్వ జ్ఞాత్వాది ధర్మములను వదిలివేయిగా సచ్చిదానంద రూపము ఒక్కటే నిలుచును. అది ఏ ఆత్మ. దేహ లక్షణములు ఎలా ఉంటాయి? ఉండుట, జనించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు. జ్ఞానానంద రూపమే పూర్వత్వము గలది. వేదముల్లో దీన్నే సర్వజ్ఞాత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడింది. ఏదైతే ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండని చూచి అది మట్టితో చేసినది అని ఏ విధంగా మనం గ్రహించుతూ ఉన్నామో అదే గ్రహించినట్లుగానే ఒక దేహాంతర్యామి అగు జీవాత్మయే పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులలో కర్మఫలమును అనుభవింపచేయువాడు పరమేశ్వరుడు. జీవుల కర్మములను అనుభవించరని తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు కలవాడై గురు శుశ్రూషణ వరించి సంసార బంధములన్నింటినీ విడిచి విముక్తిని పొందవలెను. మంచి పనులు తలంచి చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తిని పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి మరలా ఇట్లా అడుగుతున్నాడు. 17వ అధ్యాయం సమాప్తః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.